వెల్కమ్ టు జిల్లా వాణి న్యూస్ బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్. అనకాపల్లి నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ 44వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. అందులో భాగంగా స్థానిక మున్సిపల్ హై స్కూల్ దగ్గర ఉన్న ఎన్టీఆర్ విగ్రహం వద్దనున్న పార్టీ జెండాను మాజీ ఎమ్మెల్యే ఏపీయూఎఫ్ఐడిసి చైర్మన్ పీల గోవింద సత్యనారాయణ ఆవిష్కరించి ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. తెలుగువాడి ఖ్యాతి ప్రపంచానికి చాటి చెప్పిన ఘనత స్వర్గీయ నందమూరి తారక రామారావుది అన్నారు. అనంతరం సీనియర్ నాయకులను సత్కరించారు. ఎస్సీ కార్పొరేషన్ డైరెక్టర్, టీడీపీ రాష్ట్ర ఎస్సీ సెల్ కార్యదర్శి సబ్బవరపు గణేష్ ఆధ్వర్యంలో అనకాపల్లి పట్టణం రైల్వే స్టేషన్ భీముని గుమ్మం వద్ద ఘనంగా తెలుగుదేశం పార్టీ 44వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు జరిగాయి. పతాకావిష్కరణ చేసి ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కేక్ కటింగ్ చేసి స్వీట్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా పాల్గొన్న రాష్ట్ర గవర్ కార్పొరేషన్ చైర్మన్ మల్లా సురేంద్ర, పట్టణ టీడీపీ అధ్యక్షులు కేకేవీఏ నారాయణరావు, 83వ వార్డు టీడీపీ ఇన్ఛార్జ్ బొద్దపు ప్రసాద్, 84వ వార్డు టీడీపీ ఇన్ఛార్జ్ నీలబాబు, 80వ వార్డు టీడీపీ ఇన్ఛార్జ్ బిఎస్ఎంకే జోగినాయుడు, 82వ వార్డు టీడీపీ ఇన్ఛార్జ్ పోలారపు త్రినాథ్ మాట్లాడుతూ దివంగత ఎన్టీఆర్ బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి అన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు రాజకీయ విజ్ఞతతో యువ నాయకుడు లోకేష్ నాయకత్వంలో పార్టీ మరింతగా వెలుగొందుతుందన్నారు. అనంతరం పార్టీ ఆవిర్భావం నుండి పార్టీ అభివృద్ధికి కృషి చేసిన టీడీపీ సీనియర్ నాయకులను, సీనియర్ ఎన్టీఆర్ అభిమానులను ఆయన సత్కరించారు. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. నమస్కారం. ముందుగా తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దిన శుభాకాంక్షలు. తెలుగుదేశం పార్టీ నందమూరి తారక రామారావు గారు పార్టీ స్థాపించి 43 సంవత్సరాలు పూర్తి చేసుకొని 44వ సంవత్సరం అడుగు పెడుతున్న శుభ సందర్భంలో నేడు ఆ రోజు నందమూరి తారక రామారావు గారు ప్రాంతీయ పార్టీగా బడుగు బలహీన వర్గాల కోసం పార్టీని స్థాపించి నేడు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారి పిలుపు మేరకు దేశం నలుమూలల ప్రపంచ స్థాయిలోనే తెలుగు ప్రజలు ఉన్న అన్ని చోట్ల కూడా తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవాలు ఎంతో ఘనంగా నిర్వహిస్తున్నారు. అందులో భాగంగా ఈరోజు అనకాపల్లి పట్టణంలో మా టీడీపీ ఇన్ఛార్జ్ పీల గోవింద గారి ఆధ్వర్యంలో అనకాపల్లి నియోజకవర్గం అన్ని ఏరియాల్లో కూడా అన్ని ప్రాంతాల్లో కూడా పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్నాం. అందులో భాగంగా ఈరోజు తెలుగు ప్రజలకి, పేద ప్రజలకి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉమ్మడి రాష్ట్ర ప్రజలకి ప్రజలకు సేవ చేసిన మంచి పార్టీ తెలుగుదేశం పార్టీ. అటువంటి తెలుగుదేశం పార్టీలో ఉన్నందుకు మేమందరం కూడా గర్వంగా ఫీల్ అవుతున్నాం. ఎందుకంటే ప్రజలకు అన్ని విధాలుగా ఆ రోజు ఎన్టీ రామారావు గారు ఏదైతే ఒక మంచి సంకల్పంతో ప్రతి పేదవాడికి తిండి, బట్ట, గూడు ఉండాలని చెప్పి తెలుగుదేశం పార్టీ స్థాపించారో వారి ఆశయాలని ఈరోజు వారి అల్లుడు నారా చంద్రబాబు నాయుడు గారు కానీ, వారి మనవలు జాతీయ పార్టీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ గారు కానీ అనేక సంక్షేమ పథకాలు పెట్టి ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో 5 కోట్ల ప్రజలకి సేవలు అందిస్తున్నారు. ఈరోజు తెలుగుదేశం పార్టీ 44వ ఆవిర్భావం దినోత్సవం సందర్భంగా స్థానిక భీముడి గుమ్మం రైల్వే స్టేషన్ జంక్షన్ వద్ద తెలుగుదేశం పార్టీ నాయకుల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఈరోజు ఆనాడు తెలుగుదేశం పార్టీ 1982లో స్థాపించిన తెలుగుదేశం పార్టీ ఆనాడు కాంగ్రెస్ పార్టీలో అనేక అవమానాలు, పటేల్ వ్యవస్థని రూపుమాపిన అన్న నందమూరి తారక రామారావు గారు ఆనాడు బడుగు బలహీన వర్గాల కోసం పార్టీని స్థాపించి ఈరోజు తెలుగుదేశం పార్టీని ఈరోజు పేదల పార్టీగా ఈ రాష్ట్రంలో కొనసాగిందంటే ఆనాడు అన్న నందమూరి తారక రామారావు గారు చేసిన కృషిని తెలియజేసుకుంటూ, ఈరోజు 44 సంవత్సరాలు సుదీర్ఘ 44 సంవత్సరాలు రాజకీయంగా తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవం జరుపుకోవడం చాలా శుభదినంగా భావిస్తూ, ఈరోజు తెలుగుదేశం పార్టీకి ఏదైతే బడుగు బలహీన వర్గాలకి పార్టీగా ముద్రపడిందో ఈరోజు మన భవిష్యత్ నాయకులు, అలాగే మన ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి ప్రదాత మన అధినాయకులైన నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో కూడా ఈరోజు ఈ రాష్ట్రం కూడా సుఖ సంతోషాలతో ఉంటుందని తెలియజేసుకుంటూ, అదేవిధంగా భవిష్యత్ నాయకులైన మన నారా లోకేష్ గారి నాయకత్వంలో కూడా ఈరోజు విద్యార్థులు కూడా అనేక ఉపాధి పొందుతూ ఈరోజు సుఖ సంతోషాలతో ఈ రాష్ట్రంలో కొనసాగుతున్నారని తెలియజేసుకుంటూ, ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన తెలుగుదేశం పార్టీ నాయకులందరికీ కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ సెలవు. కారణం ఏంటంటే తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ 44వ ఆవిర్భావ దినోత్సవం
మన ఆంధ్రప్రదేశే కాదు, మన దేశమే కాదు, ప్రపంచంలో నలుమూలలా జరుపుకుంటున్న రోజు. కారణం ఏంటంటే ఇది ఒక్క తెలుగుదేశం పార్టీ వాళ్ళకే కాదు. ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే ఆనాడు కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్ని పిప్పు చేసి అవినీతిలో ఇరుక్కుపోయి ఆంధ్రప్రదేశ్ ప్రజలకి ఒక విముక్తి కల్పించిన రోజు తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ రోజు. 44 సంవత్సరాలుగా నుంచి అన్న ఎన్టీ రామారావు గారు ఏదైతే ఆశయాలు, ఆలోచనలు తెలుగు ప్రజలకి దేశంలోని గుర్తింపు ఉండాలా అన్న ఉద్దేశం పెట్టారో, తాడిత పీడిత బలహీన బడుగు వర్గాల గురించి వచ్చిన పార్టీ, పుట్టిన పార్టీ, పెరిగిన పార్టీ అన్న పెట్టిన ఎన్టీ రామారావు గారి పార్టీ. ఎన్టీ రామారావు గారు ఎంత ఆశయాలతో పెట్టారో మరి నారా చంద్రబాబు నాయుడు గారు ఈ రోజున ఈ పార్టీని అంత ఉజ్వలంగా ముందుకు తీసుకెళ్తున్న విషయం అందరికీ తెలిసిందే. మరి ఈ రోజు తెలుగుదేశం పార్టీ ఒక 140 కోట్లున్న భారతదేశంలో, మరి ఎన్నో వందల పార్టీలు ఉన్న భారతదేశంలో మరి ఈ మన తెలుగుదేశం పార్టీ ప్రతిపక్ష పాత్ర మొత్తం 34 సీట్లు 33 సీట్లతో దేశంలోనే ప్రతిపక్ష పార్టీ వహించిందంటే, ప్రధాన ప్రతిపక్షంగా వర్తించాలంటే మరి తెలుగుదేశం పార్టీ ఎంత పవర్ఫుల్ అనేది మనం గుర్తుంచుకోవాలి. మరి అలాగే ఈరోజు పెద్దలు మోడీ గారి నాయకత్వంలో మరి కూటమి ప్రభుత్వం ఉందంటే దీనికి కీలకం మన తెలుగుదేశం పార్టీ అని చెప్పేసి అందరూ కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం అంతేనే ఉంది. మరి ఆ రోజున మరి ఎన్టీ రామారావు గారు అక్కడ ప్రధానమంత్రి పదవి ఆయనకు వచ్చినా సరే దాన్ని వదిలిగాని ఆయన తెలుగుదేశం పార్టీని నార్మల్గా అక్కడ ఆయన నిలబెట్టి ఆయన చేసిన ప్రధానమంత్రి చేసిన వాళ్ళే ఆ రోజు ఉన్నారనే విషయం గుర్తుపెట్టుకోలేం. ఈ రకంగా చెప్పుకుంటూ పోతే బలహీన వర్గాల పార్టీ, బలుగుల పార్టీ ఆ తెలుగుదేశం పార్టీ అని తెలియజేసుకుంటూ జై తెలుగుదేశం. అందరికీ నమస్కారం. తెలుగుదేశం కుటుంబ సభ్యులందరికీ ముందుగా పార్టీ 4th ఫార్మేషన్ డే శుభాకాంక్షలు. మన తెలుగుదేశం పార్టీ 1982 మార్చి 29న స్థాపించబడ్డది. మరి అన్న నందమూరి తారక రామారావు గారు ఆ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం ఏకపక్షంగా చాలా దుర్మార్గంగా పాలించేది. మరి తెలుగువాడి ఆత్మగౌరవం కోసం ముందుకొచ్చి పేదవాడు అన్నవాడికి కూడు గుడ్డ నీడ అనే నినాదంతో ఆ రోజు పార్టీ స్థాపించబడ్డది. పార్టీ స్థాపించి ఈ రోజుకి 43 వసంతాలు కంప్లీట్ చేసుకొని 44వ వసంతంలో అడుగు పెట్టడం జరిగింది. మరి తెలుగుదేశం ప్రభుత్వం సామాన్యుడికి రాజకీయాన్ని పరిచయం చేసింది. ప్రతి పేదవాడికి కట్టుకోవడానికి గుడ్డ, ఉండడానికి ఒక పర్మనెంట్ ఇల్లు, తినడానికి తిండి, కిలో బియ్యం 2 రూపాయలకి పెట్టిన ఘనత మన తెలుగుదేశం ప్రభుత్వంకే ఉంది. అదేవిధంగా వస్త్రాలు, జనతా వస్త్రాలు పరిచయం చేసింది కూడా అన్న నందమూరి ఎన్టీ రామారావు గారే. మరి అదేవిధంగా చూసుకుంటే తండ్రి ఆస్తిలో మహిళలు కూడా సమానత కల్పించింది మన అన్న ఎన్టీఆర్ గారు. మరి ఇలాగ ఎన్నో పథకాలు మరి బలహీన వర్గాల కోసం విలేజ్లోనే ఈ పటేల్-పటవారి వ్యవస్థలు ఎత్తేసి మండల వ్యవస్థని స్థాపించింది కూడా మన అంత నందమూరి తారక రామారావు. మరి ఒక డిసిప్లిన్ అయిన పార్టీ, ఒక క్రమశిక్షణ గల పార్టీ మన తెలుగుదేశం పార్టీ. మరి అన్న నందమూరి తారక రామారావు గారి తర్వాత మరి పార్టీ పగ్గాలు చేపుచ్చుకున్న చంద్రబాబు నాయుడు గారు అదే దశలో పేదవాడిని, బలహీన వర్గాన్ని కలుపుకెళ్తూ వాళ్ళ సంక్షేమం చేసుకుంటూ ఈరోజు సంక్షేమం, అభివృద్ధి అన్నీ కూడా సమాన పాల్లో ఒక రాష్ట్రాన్ని ఒక అభివృద్ధి బాటలో నడిపిస్తూ మరి సూపర్ కానీ, డోక్రా మహిళలకి లోన్స్ కానీ, ఇలాగా ఎన్నో విధాలుగా ఆర్థికంగా అన్ని విధాలుగా కూడా పేదవాడిని బలపరిచేటట్టు P4 కూడా తీసుకురావడం జరిగింది. P4 మీన్స్ ఒక డబ్బున్నవాడు ఒక పేదవాడిని దత్తత తీసుకొని వాడిని ఎంతో కొంత డెవలప్ చేయాలని ఒక ఆలోచన. అదేవిధంగా ఏవైతే మనం సూపర్ సిక్స్లో చెప్పామో ఈ రోజుకి అన్నీ కూడా అమలు చేయడం జరిగింది. ఇంకా ముందుకి కూడా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేస్తూ మన తెలుగుదేశం పార్టీ ముందుకెళ్తుందని మీ సభాముఖంగా అందరికీ తెలియజేస్తున్నాను. జై తెలుగుదేశం, జై తెలుగుదేశం. అన్నా చెప్పు. ముందుగా తెలుగుదేశం కుటుంబ సభ్యులందరికీ కూడా పార్టీ 4th ఫార్మేషన్ డే. అంటే మన తెలుగుదేశం పార్టీ స్థాపించి
43 వసంతాలు కంప్లీట్ చేసుకొని 44వ వసంతంలో అడుగుపెట్టింది. ఈ పార్టీ మరికొన్ని 30 సంవత్సరాల పాటు రూలింగ్లో ఉండి ఆంధ్రప్రదేశ్ భారతదేశంలో అగ్రగామిగా ఉండాలని ప్రజలందరూ కూడా ఈ పార్టీని ఆశీర్వదించాలని, ఇలాంటి ఆవిర్భావ దినోత్సవాలు ఎన్నో జరుపుకోవాలి. ఈ పార్టీ నాయకులు కూడా ప్రతి ఒక్కరూ కూడా ఐకమత్యంగా మెలిగి చంద్రబాబు గారి నాయకత్వం, నారా లోకేష్ గారి నాయకత్వాన్ని సమర్థించాలని, ఇలాగే ఇక్కడ అనకాపల్లి పట్టణంలో శ్రీ పేలాగోవింద సత్యనారాయణ గారి ఆధ్వర్యంలో కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఇప్పుడు భీమగుంలో మన సబ్బవరపు గణేష్ గారి ఆధ్వర్యంలో జరుగుతున్నాయి. ప్రతి ఒక్కరికి మరొకసారి శుభాకాంక్షలు. థ్యాంక్ యూ. ఈరోజు శుభదినం 44 సంవత్సరాలు పూర్తి చేసుకున్న తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవం జరుపుకోవడం చాలా సంతోషకరం. ఆనాడు చక్కగా ఎన్టీ రామారావు ఉండాలి, సామాన్య మానవుడికి ఉండాలికి ఇల్లు, తినడానికి తిండి, కట్టుకోవడానికి బట్ట నినాదంతో 1982 మార్చి 29న తెలుగుదేశం పార్టీ స్థాపించడం. ఆనాటి నుంచి ఈనాటి వరకు ప్రతి సంవత్సరం కూడా ఈ పండుగ జరుపుకుంటూ దాని వారసత్వంగా చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు ఈ యొక్క తెలుగుదేశం పార్టీని ప్రతిష్టంగా చేస్తున్నారు. నాలాంటి వాళ్ళకి ఎంతోమందికి భవిష్యత్తు పెట్టినటువంటి రాజకీయ భిక్ష పెట్టినటువంటి ఈ పార్టీ తెలుగుదేశం పార్టీ అందరికీ కూడా శుభదాయకం. అందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు.